రామారావుపేటలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో శాకంబరి దేవిగా అమ్మవారి దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం ఆఖరి రోజు గురువారం రామన్నపేటలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారు శాకంబరి దేవిగా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కామేష్ నాగ భోగేశ్వర శర్మ, ఆలయ ఈవో శ్రీనివాస రామచంద్ర అమ్మవారిని వివిధ రకాల పండ్లు కూరగాయలతో సుందరంగా అలంకరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు, కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ మల్లిపూడి దీపిక, ఆలయ చైర్మన్ లావణ్య, దీపిక, భాస్కర్రావు, నాగేంద్ర బాబు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస రామచంద్రరావు, పూజారి కామేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారిని వివిధ కాయకూరలతో అలంకరించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది ఆఖరి ఆషాఢ మాసం రోజున అమ్మవారిని 10 టన్నుల కాయగూరలతో అలంకరించడం జరిగిందన్నారు. భక్తులు సహకారంతో అలంకరణ చేపట్టడం జరిగిందన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఈరోజు ఆషాఢ అమావాస్య మహాపర్వదినం సందర్భంగా కాకినాడ రామారావుపేటలో వేయించేసి ఉన్న అన్నపూర్ణాశ్రమ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నపూర్ణాదేవికి విశేషంగా కూరగాయలు, పండ్లు మొదలగు పదార్థాలతో అమ్మవారిని శాకంబరి అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారిని కుంకుమార్చన చేస్తూ అదేవిధంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు చేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. విశ్వేశ్వర స్వామి దేవస్థానం అన్నపూర్ణ దేవి అమ్మవారికి ఈరోజు అమ్మవారికి కాయగూరలతో శాకంబరి అలంకరణ జరిగింది. అది భక్తుల నుంచి భక్తులు పొద్దున ఉదయం నుంచి కూడా కొండగా వచ్చి ప్రార్థించారు. సుమారు 10 టన్నులు కూరగాయలతో అలంకరణ అవి కూడా చేసాం. ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కూడా, వీరు గారు కూడా ఎదురు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు. ఓకే.